జనం బాట జాగృతి అని చెప్పేసే కార్యక్రమంలో జనాలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు. ఒకసారి అక్కగారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం. అక్క, ఎట్లా ఉంది పరిస్థితి? జనం జాగృతి ఎట్లా ఉంది? జాగృతి జనం బాట కార్యక్రమంతో ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షిస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఉప్పల్లో సంవత్సరాల తరబడి నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్ని టేకప్ చేసాం. అక్కడి నుండి ఇక్కడి వరకు ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఆ పెండింగ్ ఇష్యూస్ మాట్లాడడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రతిపక్షం గుర్తు చేయడం లేదు, ఇష్యూస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కారం అయిందా లేదా అని అడుగుతలేదు. ఇంకొక పక్క ప్రభుత్వం వాగ్దానం చేసి మర్చిపోతుంది, అది ఏ ప్రభుత్వం అనగానే. దాంతో ప్రజలు ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. కాబట్టి జాగృతి వెళ్తున్నటువంటి తోవలో సర్వర్తా కూడా మరి హర్షం వ్యక్తమవుతూ ఉన్నది, మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి అనేటటువంటిది హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటటువంటి జిల్లా అయినప్పటికీ కలెక్టరేట్ ఎక్కడ ఉంటుందంటే షామీర్పేటలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ నుంచి అక్కడికి షామీర్పేట పోవాలంటే ఒక రోజు మొత్తం పోతున్నది. చిన్న జిల్లాలు చేసుకున్నప్పుడు మరి అందరికీ సౌకర్యంగా ఉండాలని చేసుకున్నాం. కానీ ఏదైతే షామీర్పేట కీసర మధ్యలో కలెక్టరేట్ పెట్టడంతో ఈ పాత కాన్స్టిట్యున్సీస్ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్లో కలెక్టర్ గారు మరి వారానికి ఒక్కసారి 2 సార్లు వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం కూడా చాలామంది వ్యక్తం చేసినారు ప్రజలు. ఇట్లా కోర్ ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలను అడగకుండా ఎస్టీపీ పెట్టడం లాంటి ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది.